నమస్తే. ప్రస్తుతం మనం అశోక్ నగర్లో ఉన్నాము. ఏదైతే ఇటీవల గ్రూప్ 1 గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా మరి ప్రశ్నించడం జరిగింది. వారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. సో దీన్ని మరి నిరుద్యోగ జేఏసీ నాయకులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇలా అశోక్ నగర్ వేదిక భారీ ఎత్తున నిరసన ప్రోగ్రామ్ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. మనతో మాట్లాడేందుకు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదు. ఏంటి బ్రదర్, అసలు గ్రూప్ 1కి సంబంధించి చాలా చూసాము. సో మీకు మద్దతుగా ప్రతిపక్షం నుంచి బీఆర్ఎస్ పాడి కౌశిక్ రెడ్డి కూడా మీ పైన కూడా అంటే ప్రశ్నించిన ప్రభుత్వం పైన ప్రశ్నించడం జరిగింది. సో వారిపైన కూడా కేసు పెట్టారు. ఎట్లా చూస్తారు అన్న? కౌశిక్ రెడ్డి గారే కాదు మాకు మద్దతుగా పలికింది. అటు బీజేపీ నుంచి, బీఆర్ఎస్ నుండి, సిపిఎం నుండి, సిపిఐ నుంచి మద్దతు పలికిర్రు. చాలా ప్రజా సంఘాలు మద్దతు పలికిర్రు. ఈ గ్రూప్ 1 విషయంలో ఫస్ట్ నుంచి అయితే అసలు జడ్సన్ అన్న నిరాహార దీక్ష కూడా చేసిండు 9 రోజులు. దాని తర్వాత చాలామంది వచ్చిర్రు. మాకు సామాజిక ఉద్యమకారులు కూడా మా వెన్నుదండి ఉన్నారు. విఠల్ అన్నైనా, పృథ్వీ అన్నైనా, చాలామంది ఇట్లా సామాజిక కార్యకర్తలు, ఉద్యమకారులు వచ్చారు. రాజకీయాలలో ఈ ప్రజెంట్ ఎపిసోడ్లోనైతే అసలు రాకేష్ రెడ్డి గారు మాట్లాడిర్రు. ఆయనకు కూడా నోటీసులు ఇచ్చిర్రు. ఇట్లా చాలామందికి వీళ్ళు ఇచ్చిర్రు. అందరూ వచ్చిర్రు. వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టారు. వీళ్ళు ఒక్కరనే కాదు. ఈరోజు రాముల్ నాయక్ గారు ఏంటంటే దీన్ని బలంగా తీసుకొని అట్రాసిటీ కేసు పెడతామని వీళ్ళని బెదిరిస్తామనేటువంటి చేసిండు. రాముల్ నాయక్ అన్న మీకు ఒకటే చెప్తున్నాం. మేము ఏమడుగుతున్నాం అంటే మేము కూడా SC/ST బిడ్డలమే. నువ్వంటే మాకు గౌరవం ఉంది. నువ్వు బాగుపడాలి. ఇవాళ గుడాలలో, తండలలో ఇంకా ఉంటున్నారు అంటే నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చి నువ్వు ఒక ఎమ్మెల్సీ అయ్యి ఒక SC/STలలో ఒక గిరిజనులలో నువ్వు ఉన్నత స్థాయికి వచ్చినందుకు మీకు గర్వపడుతున్నావు. నీ కొడుకులు, నీ బిడ్డలు ఒక మంచి స్థాయికి వెళ్ళినందుకు కూడా మేము గౌరవపడుతున్నాం. అదేవిధంగా అందరూ కూడా మారాలనే మా ఆకాంక్ష, కోరిక. అందుకొరకే ఇలా మేము గ్రూప్ 1 రాసి ఇవాళ మా జీవితాలు మారాలి అనుకుంటున్నాం. మా తలరాతలు మారాలనుకున్నాం. ఈ తలరాతలు మారేటటువంటి పరీక్షలో మా జీవితాలను తలక్రిందులు చేసినటువంటిది కాంగ్రెస్ చేసింది. ఎందుకంటే జీవో 29 తీసుకొచ్చి SC/ST బిడ్డలకు రిజర్వేషన్ లేకుండా కాంగ్రెస్ చేసింది. ఆ రోజు నువ్వు మాట్లాడలేదు. ఆ రోజు నుంచి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు నుంచి గ్రూప్ 1లో ఏదో ఒక అవకతవకలు జరిగినాయన్న. నీ కోడలు ఏదైతే కోటి ఉమెన్స్లో ఎగ్జామ్ రాసిందో ఆ కోటి ఉమెన్స్ మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయి, ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో సత్యాలు ఉన్నాయి, ఎన్నో వాస్తవాలు ఉన్నాయి. మీరిచ్చిన ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి వెబ్ నోట్లోనే చాలా సత్యాలు బయటకు వచ్చినాయి. ఏ సెంటర్లో కూడా ఇన్ని సెలక్షన్స్ ఉండవు. అలాంటివి ఉండమని ఈ సత్యాలను, ఈ ఫ్యాక్ట్స్ను అన్నిటినీ మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి గారు ఈమెకు కూడా వచ్చింది. అప్పటికి నీ కోడలు నేను రోజుకు 4 గంటలే చదివినా అని చెప్పడము, ఇవన్నీ వచ్చినాక ఆమె మీద డౌట్ ఉంది, ఎంక్వైరీ కమిటీ వేయండి అని ఆయన వ్యక్తిగతంగా అడిగితే అట్రాసిటీ కేసు ఎట్లా అట్రాక్ట్ అవుతుంది? ప్రివెన్షన్ ఆఫ్ SC/ST అట్రాసిటీ యాక్ట్ ఏ విధంగా అట్రాక్ట్ అవుతుంది? ఆమె ST, ఆమెకు రావద్దు, STకి ఎట్లొచ్చింది ఉద్యోగము, STకి ఏ విధంగా మీరు ఈ ర్యాంక్ ఇచ్చిర్రు అని మాట్లాడిండా? నువ్వు అర్హత లేదన్నారా? STకి నీకు ఈ ఉద్యోగానికి అర్హత లేదని అన్నాడా? ఆయన జరిగినటువంటి లూఫాల్స్లలో నీ కోడలు కూడా ఉన్నదేమని సరి చేయమన్నారు. మేమే కదా ప్రెస్ మీట్లు పెడుతుంది, అందులో తప్పులు ఉన్నాయని మేము పెట్టట్లేదా? మేము మాట్లాడట్లేదా? మేము SC/ST మైనారిటీ బిడ్డలం కాదా? ఇప్పుడు దేనికోసం ఎట్లా చూడొచ్చు మరి పాడి కౌశిక్ రెడ్డి పైన పెట్టిన కేసుని ఏ విధంగా చూస్తుంది? ఇది ఏంటి అంటే ఇక్కడ ఒక కుట్ర జరిగింది. కౌశిక్ రెడ్డి కేసు పెట్టినాం. కౌశిక్ రెడ్డి మీద పెడితే ఇంకొక రాజకీయ నాయకుడు రాడు, ఇంకొకటి రాడు. ఇవాళ ఎట్లాగా SC/ST వాడు రావట్లేడు. 29 గురించి నువ్వు వచ్చినవా? నీ అద్దంకి దయాకర్ వచ్చిండా? నీ కాంగ్రెస్లో ఉన్న లెవెల్లో వచ్చిర్రు SC నాయకులు. ప్రీతం వచ్చిండా? కాంగ్రెస్లో ఉన్న లెవెల్లో వచ్చిర్రు. బట్టి ఏమన్నా మాకు సపోర్ట్గా ఉన్నాడా? 1:100 ఇస్తానే అసెంబ్లీలో మాట్లాడిన బట్టి ఈరోజు మాకు సపోర్ట్గా ఉన్నాడా? బట్టి విక్రమార్క గారు అబద్ధాలు ఆడుతున్నారు కదా. వీళ్ళందరూ తప్పుడు సమాచారం ఇస్తున్నారు కదా. మరి ఇలాంటి వాళ్ళు మీరు మాట్లాడినప్పుడు, ఏది చేయనప్పుడు మీరు రావట్లేరు. ఎట్లాగో ఓడన్న వచ్చినోడు అగ్రకులాల నుంచో, BC వాళ్ళ నుంచో వస్తే వాని మీద అట్రాసిటీ కేసు పెడతారు. ఇదన్నీ పోతాయి. ఈరోజు మేము అంటున్నాం, ఒక కోటి ఇవాళ 290 ఓపెన్ క్యాండిడేట్లలో 184 OCలు వచ్చిర్రు. ఇళ్ళలో అత్యధికంగా రెడ్డిలు వచ్చిర్రని మేము అంటున్నాం. మరి అన్నప్పుడు రెడ్డిలు వచ్చి మా మీద విరుచుకోబడ్డారా? రెడ్డిలు నా మీద ఏమన్నా దాడి చేసిర్రా? నేను అంటున్నా, బరాబర్ అంటున్నా, 184 ఓపెన్లో ఎక్కువ రెడ్డిలే ఉన్నారు. ఈ రెడ్డిలను రేవంత్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారు. ఈ రెడ్డిలు సెలక్షన్లో ఉన్న రెడ్డిలు పోయి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిర్రు. ఇప్పుడు 1:100లో ఉన్నాం, మమ్మల్ని కాపాడండి, ఎట్టనన్నా చేసి మాకు ఉద్యోగాలు ఇప్పియండి. నేను వచ్చినాక రెడ్డికి మేము కాపాడుతాం. మీ రెడ్డిలే, మీ రెడ్డిలే, రెడ్డి ఒకటి, మీది తినాలి మాది తినాలి అని అంటున్నారు.
ఎట్టాగ వీళ్ళు అందుకే ఇంకొక రెడ్డి అడ్వకేట్ను మంచి సుప్రీంకోర్టులో టాపుల అడ్వకేట్లను రెడ్డి అడ్వకేట్లను దింపుతుంటున్నారు. 25 లక్షలు కూడేసుకున్నారు. వచ్చినాక మీరు రెడ్లు ఎట్లా చెప్తే మేము అట్లనే చేస్తామంటున్నారు. ఈ సెలక్షన్లు ఉన్న రెడ్లు. మరి ఈ రెడ్లని నేను అంటున్నా, మరి ఈ రెడ్లు నా మీద ఇంతవరకు దాడి చేసిర్రా? మరి అలా పిటిషనర్లలో కూడా రెడ్లు ఉన్నారు. ఆ రెడ్లు అడగలే కదా. నేను మొత్తానికి గురించి మాట్లాడట్లేను. రెడ్లు ఎస్సీల మీద అట్రాసిటీలు చేయట్లేరు అనట్లేను. రెడ్లు అంటే శుద్ధపూసలు అని అనట్లేను. రెడ్లు అంటే చాలా ఒక పద్ధతికి వీళ్ళు మారిపోయారు అని అనట్లేను. ఈ ఇష్యూలో లేని అంశాన్ని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారు అంటున్నాం. ఇష్యూ బేస్డ్గా చూడ్రి. ఇష్యూలో ఏది సత్యం ఏది అసత్యం అనేది చూడ్రి. అంతేగాని దీనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తీసుకొచ్చి మీరు ఎట్ట మాట్లాడతారని కౌశిక్ రెడ్డి గారి మీద పెట్టడం అనేది దుర్మార్గం. ఇంకో అంశం, మీరు జాబ్ క్యాలెండర్ విషయంలో డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఏం చెప్తారు దాని గురించి? జాబ్ క్యాలెండర్ అనేటటువంటిది వీళ్ళు ఇంతవరకు కాంగ్రెస్ ఇవ్వలేదన్న. ఇగో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు లక్షలు పోసుకొని ప్రచారం చేసుకున్నటువంటిది ఇది జాబ్ క్యాలెండరు. ఈ జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రా వీళ్ళు? దాని తర్వాత జడ్సన్ అన్న దీక్ష చేసినప్పుడు, ఆయన చేసినప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన కష్టపడి తీసినటువంటి డేటానే ఇది. 2,67,316 వేకెన్సీస్ ఉన్నాయని తీసిండు. అప్పుడు మేము కూడా దీని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. నువ్వు ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి, గ్రూప్ 2 గ్రూప్ 3కి ఎందుకు పెంచట్లేవు, ఈ వేకెన్సీస్ ఇన్ని ఉన్నాయని అప్పుడు అడిగినాం. గ్రూప్ 2 వేకెన్సీస్ అప్పుడు అడిగినప్పుడు ఎమ్మటే మళ్ళీ ఈ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని చెప్పేసి ఇంకొక జాబ్ క్యాలెండర్ తెచ్చారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇంకొక జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఆగస్టులో తెచ్చారు ఈ కాంగ్రెస్. అప్పుడు తెచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో మరి అలా కూడా పెట్టారు. ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఈ జాబ్ క్యాలెండర్ చేయాలి, ఆ జాబ్ క్యాలెండర్ చేయాలి. ఏ జాబ్ క్యాలెండర్ చేసిర్రు వీళ్ళు? ఇది అసెంబ్లీలో పెట్టినటువంటి జాబ్ క్యాలెండర్. కనీసం ఇలా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని కూడా లేదు. ప్రచారం చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు అని చెప్పి చేసిర్రు. ఇంతవరకు లేదు. వీళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాలు లేవు. అసలు బీఆర్ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో, తమిళనాడు ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి. ఇగో ఇట్లా వేకెన్సీస్ అన్నీ ఉంటాయి. ఎన్ని వేకెన్సీస్ ఏందనేది రాష్ట్రాలు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్. ఇది తమిళనాడులో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్. ఓకే, దీంట్లో వేకెన్సీస్ సహా ఇచ్చారు. ఇచ్చిర్రు. మరి తెలంగాణలో ఎట్లా ఇచ్చారు? తెలంగాణలో వేకెన్సీస్ లేవే, వేయలేవు. ఉట్టిదే అది ఇక డొల్లా ఇచ్చిన. ఇది ఊకిన జాబ్ క్యాలెండర్ అని పెట్టిర్రు, అలా వేకెన్సీస్ లేకుండా ఇచ్చిర్రు. ఇగో ఈ వేకెన్సీస్ ఉన్నాయా చూడండి. వేకెన్సీస్ ఉన్నాయా? ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి? ఇది ఫస్ట్ ఇచ్చిన క్యాలెండర్ అంతే, ఇప్పుడు ఇచ్చిన క్యాలెండర్ అంతే, మళ్ళీ ఇవ్వబోయే క్యాలెండర్ కూడా అంతే ఉంటుంది. వీళ్ళు ఇచ్చే క్యాలెండర్ మేము అంతే అంటున్నాం. నీ క్యాలెండర్లో వేకెన్సీస్ ఉండవు, ఏమి ఉండవు. ఇట్లా ఖాళీ పేజీలు ఇవ్వండి జాబ్ క్యాలెండర్ అని పెట్టి మేమే నింపుకుంటాం. ఏ జాబ్ ఎప్పుడు వేకెన్సీస్ ఎన్ని అని మేమే నింపుకుంటాం. ఆ పని చేయరు. అది ఓకే. నువ్వు ఎట్లాగ ఇచ్చింది ఎప్పుడు దాన్ని అమలు పరచవు, ఏది చేయవు. వీళ్ళు మమ్మల్ని చాలా మోసం చేసిర్రన్న. ఇగో ప్రియాంక గాంధీ ఇట్లా వచ్చి చెప్పింది. వీళ్ళు చేసిన మోసాలు ఇగో మాతోటి ఇగో బస్సు యాత్ర అప్పుడు ఇగో ఈ కరపత్రాలు పంచిచ్చారు తెలుసా? యూత్ ఛార్జ్ షీట్ అని. ఇక్కడ చూడండి నిరుద్యోగ భృతి గురించి వీటన్నిటి గురించి ఎట్లా చెప్పిర్రో. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? అసలు ఇది లేనే లేదు. ఇప్పుడు ఉద్యోగాలు రాని వాళ్ళకి రాజీవ వికాసం అన్నారు. అది కూడా కేవలం కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారంట. కాంగ్రెస్ గురించి నాలుగు మాట్లాడితే అసలు దానికి అప్లికేషన్ ఫామ్ కూడా చించి పక్కన వేస్తారంట. చాలా ఊర్లలో అట్లా జరుగుతున్నాయి. ఒక చెల్లె మన నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్న చెల్లె ఇంటిని ఆక్యుపై చేయించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ రోజుగా వీళ్ళందరూ ఎట్లా మాతోటి చేయించింది ఇవన్నీ చూడండి. కేసీఆర్కు ఓటు వేస్తే 30 లక్షల ఉద్యోగుల జీవితాలు ఆగమని అప్పుడు ఇట్లా చేపించారు వీళ్ళంతా. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇవన్నీ ఒక్కొక్కళ్ళు చేపించినటువంటి ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళందరూ మేధావులందరూ ఎక్కడ పోయి చూడండి. ఇది మంచిగా చూడన్న. ఇవన్నీ వాళ్ళు అప్పుడు చేసి వాళ్ళు ఎటుపోయినాయి చెప్పరు వీళ్ళందరూ. ఏం చెప్తారు? కాంగ్రెస్ ఎప్పుడు దగానే, నిరుద్యోగుల విషయం దగా. ఒకప్పుడు ఇట్లా లేదు. కాంగ్రెస్ వేరే విషయాలలో దగాకోరుగా చేసింది, కానీ ఉద్యోగుల విషయంలో నిరుద్యోగుల విషయంలో ఎప్పుడు చేయలే. ఈసారి నమ్మి మోసం పోయినాం. కొత్త అవతారం ఎత్తింది కాంగ్రెస్. నిరుద్యోగులకు ఉద్యోగాలు చేయదు. మళ్ళీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ను ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళు అనుకున్న వాళ్ళతోటి ఇన్స్టిట్యూషన్లు పెట్టించుకుంటుంది. అట్లా లేకుంటే మరి రియాజ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు నడుస్తుంది? ఇక్కడ రియాజ్ ఏమైనా బ్లాక్ మనీ చేస్తున్నాడా? ఏమన్నా దందా చేస్తున్నాడా? వాడెవడో ఉన్నాడంట ఒకడు ప్రొఫెసర్. ఆయన ఏడ ప్రొఫెసర్, ఎక్కడ ప్రొఫెసర్ పని చేసిండు? ఆయన ఏ యూనివర్సిటీలో ప్రొఫెసర్, గెస్ట్ ఫ్యాకల్టీ చేసిండా లేకుంటే ఏ విధంగా చేసిండు? ఆయన
కాకతీయ యూనివర్సిటీలనా, లేకుంటే తెలంగాణ యూనివర్సిటీలనా, తెలుగు యూనివర్సిటీలనా, ఉస్మానియా యూనివర్సిటీలనా, శాతవాహన యూనివర్సిటీలో చేసిండా, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చేసిండా? ఎక్కడ ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసిండు? ఆయన ప్రొఫెసర్ యాడ్ చేసిండో చెప్పాలి. ఆయన ప్రొఫెసర్ యాడ్ చేసిండో ఇప్పుడు చెప్పాలి. ఆయన ప్రొఫెసర్ కాదు, ఏది కాదు. అసలు అశోక్ నగర్లో ఆయన ఇన్స్టిట్యూట్ నడవకుంటుంటే ఎవరో ప్రొఫెసరు ఈయన ఆ ఎమ్మెల్సీ నెలకు 1,00,000 పంపించేదంట. ఈ వాస్తవాలో కాదు, ఆయన వచ్చి చెప్పాలి మీడియా ముంగట. నేను అలిగేషనే చెప్తున్నా. దమ్ముంటే రమ్మని చెప్పు. నిన్న మొన్న ఒకడు వెంకరెడ్డి అని బయట ఒక్కొక్కటి తిరిగింది అది అన్నాడు కదా. బస్ యాత్ర కన్నా ముందు ఇప్పుడు ఈ కరపత్రాలు పంచినాం కదా, ఇప్పుడు ఇది చేసినాం కదా కాంగ్రెస్ గవర్నమెంట్లో, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ రావాలని. అప్పుడు ఆయన మీ ప్రోగ్రాంలు చేస్తుంటే డబ్బులు వసూలు చేసుకున్నారు, అది ఇది ఈయన మీద అలిగేషన్స్ ఉంటే రియాజ్ ఆయన మంచోడని ఎమ్మడి పెట్టుకొని తిప్పుకుని అంటున్నాడు. ఆయన కులం మార్చుకొని తిరిగింది అనేది ఒక అలిగేషన్ ఉంది అంటున్నారు. ఆయన ఎమ్మడి తిప్పుకున్నాడు. ఈరోజు ఆయన మీద పొంగులేటి పిఏ ఇన్ని జరిగినా ఆయనను బస్ యాత్ర చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేల కాడ డబ్బులు వసూలు చేసుకున్నంటే రియాజ్ ఎమ్మడి తిప్పుకున్నాడు. ఈ రియాజ్ ఎమ్మడి తిప్పుకున్న రియాజు ఈరోజు ఆయనను ఎందుకు మరి పక్కన పడేయలేదు? మళ్ళీ గాంధీ భవన్కి పిలిపించుకొని బస్ యాత్ర జరిగేటప్పుడు ఈయన ఎందుకు చేసుకొని మళ్ళీ బస్ యాత్రలో పెట్టుకున్నాడు? బస్ యాత్ర చేసిన వాళ్ళందరికీ కూడా ఈయన చేసే సన్మానాలలో అన్నిటిలలో ఈయన ఎందుకు తిప్పుకున్నాడు? ఈ రియాజ్ సార్ అన్నీ తిప్పుకొని చూపిస్తా కానీ ఈయన చేసినటువంటి తంతు, ఈయన నిన్న మొన్న ఈయన బయటకు వచ్చినటువంటి వ్యవహారం ఇగో ఈయనది. ఇది పొంగులేటి పిఏ అని చెప్పేసి బస్ యాత్ర చేసినట్టు మోసం చేసిండనేటువంటిది. ఈ విషయము ఒక నిమిషాలు చెప్తే ఈయన గురించి మొత్తం ఇగో ఇది ఉంది. ఇగో ఇట్లా ఉన్నాయి ఇవన్నీ. ఈయనకు నాకు పాపం ఎలాంటి వ్యక్తిగతం లేదు, ఎలాంటి ఏమీ లేదు పాపం. ఆయన నన్ను మంచిగానే పిలుస్తాను, నేను ఆయనతోటి మంచిగానే ఉంటా. బయట ఉన్నది ఏంటంటే ఈయన డబ్బులు దందాలు చేపించి రియాజు ఈయన పంచుకుర్రు అనేటటువంటిది బయట ఉంది. దీనిపైన రియాజు బహిరంగంగా చెప్పాలి. నిరుద్యోగులకు బస్ యాత్ర చేసిన వాళ్ళందరికీ కాంగ్రెస్ ఏదో ఒకటి చేయాలి, ఇప్పుడు తప్పు చేసినాం మేము అని పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ మంత్రి కార్యాలయంలో అఫీషియల్గా మాట్లాడుతుంటే రియాజ్ గారు అక్కడికి వచ్చినప్పుడు నేను రియాజ్తో మాట్లాడతానని చెప్పిపోయి బయటకు వచ్చి అంత లోపలిపోయి బయటకు వచ్చి చాలా మాట మార్చిండు. అప్పుడు మార్చినప్పుడు ఈ ఫోటో పెట్టి వెంకరెడ్డి బస్ యాత్ర చేసిన వెంకరెడ్డి ఈ విధంగా ఎట్ట చేస్తాడని చెప్పినావు. నిరుద్యోగుల్ని ఎందుకు నువ్వు అక్కడ మీరు బస్ యాత్రికులు అని చెప్పి మోసం చేస్తున్నారు, కాంగ్రెస్లో వసూలు చేస్తున్నారని చెప్పినావు. ఈయన ఓడి వసూలు చేసిండు, బస్ యాత్ర కన్నా ముందే వసూలు చేసిరని నువ్వే అన్నావు. వద్దన్నావు, అందరూ అడుగుతుంటే తిప్పుకున్నావు. బస్ యాత్ర చేసేటప్పుడు వసూలు అంటే నీ అమ్మడి తిప్పుకున్నావు, తర్వాత నీ అమ్మడి తిప్పుకున్నావు. నీకు సోయి లేదా? సెక్రటరీలో తిరిగేటప్పుడు నీ సోయి ఎక్కడ పోయింది? అని నీకున్నటువంటి జ్ఞానం ఎక్కడ పోయింది? ఈరోజు ఆయన అడ్డం పెట్టుకొని నిరుద్యోగులను దేవుడిస్తుంటుంటే పూజారి అడ్డుకున్నట్టు పొన్నం ప్రభాకర్ గారు మంచిగా పిలిచి మీకు ఇస్తాను చెప్తుంటే రియాజ్ ఎందుకు అడ్డుకుంటున్నాడు? నోటిఫికేషన్లు కూడా ఈయన అడ్డుకుంటున్నాడు. పెద్ద లత్కోరుగాడు. రియాజ్కు చెప్తున్నాం ఈపులు పగులుతాయని చెప్తున్నాం. నిరుద్యోగులం ప్రభుత్వాన్ని నాశనం చేసింది, ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడానికి కూడా ఈయన పెద్ద దందా చేస్తున్నాడు రియాజు. అందరిని అడ్డం ఏమన్నంటే ఆయనతోటి ఇంకొక భయం, అమ్మో నేను దస్తా, ఇట్లా అంటే నేను దస్తా, నా గుండె అయిపోతుంది, నేను ఏం చేయలేదు, నా పిల్లల్ని తెచ్చిచ్చే పైసలతోటి బతుకుతున్నా నేను, నా కాడ నీకు ఇలా ఏం లేదు, నా పిల్లలకు ఫీజులు కట్టుకోలేకపోతున్నా, నేను ఒక మైనార్టీని, నన్ను కాపాడండి, నేను మీ ఎస్సీ ఎస్టీ బిడ్డనే, నేను రాజ్యాంగాన్ని చేసుకునేటోని, నేను రియాజ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ హిస్టరీ ద ప్రొఫెసర్ అది ఇది అని చెప్పుకుంటాడు. ఈయన మీద మాకు కూడా దుష్మాన్ లేదు, కానీ ఈయన ద్వారా మాకు నష్టం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాం. మా మీద నెగిటివ్ ఈయనకేమొస్తుంది? ఈయన బతకడం కొరకు ఈయనకు చైర్మన్ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారు కాంగ్రెస్. ఈయన చేసిన మోసము, ఈ వెంకరెడ్డి చేసిన మోసం వల్ల నిరుద్యోగులకు ఈరోజు రాజీవ్ వికాసం కూడా రాకుండా అవుతుంది. ఆయన పాపం 1 crore NLM ప్రాజెక్ట్ ఇద్దాం అనుకున్నాడు, PMEG ఇద్దాం అనుకున్న పొన్నం గారు ఇంకేదో ఒకటి ఇలా చేద్దాం అనుకున్న దాన్ని చెడగొట్టిండు, నోటిఫికేషన్ రాకుండా చేస్తున్నాడు. నిన్న కూడా వీడియో పెట్టిండండి, చాలా దరిద్రంగా పెట్టిండు. ఈయనకేం తెలియదు. ఇగో తాంబూలంలో ఆకు పోక తేడా తెలియనటువంటి వాడు రియాజు. ఈయన నిరుద్యోగుల గురించి ఈయనకేం తెలియదు. మా రక్త మాంసాల మీద, మా కష్టాల మీద పైకి వచ్చినటువంటి రియాజు ఒక మైనార్టీ అని ఉపయోగించుకొని, కాంగ్రెస్లో మైనార్టీ ఒక కార్డును ఉపయోగించుకొని పైకి వచ్చినటువంటి వాడు ఇలా మా రక్తాలు తాగుతున్నాడు. నోటిఫికేషన్లను అడ్డంకి ఈయనే మమ్మల్ని నాశనం చేసినాడు. ఒక నర్సింగ్ గ్రూప్ 1 విషయంలో ఆయన 2.0లో కేసు వేయించి బల్మూరి వెంకట్తో తిరిగి కేసు వేయించి నాశనం చేసి, బల్మూరి వెంకట్తో తిరిగిన నర్సింగ్కు కూడా చాలా జాగ్రత్త హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో మా ఎమ్మటుండు కోర్టులో మాకు కావాల్సినటువంటి లీగల్ గైడెన్స్ అడ్వైజీ, నీ కాంగ్రెస్ ఏం కుళ్ళు కుతంత్రాలు చేస్తుందో, 11th రోజు నీ కాంగ్రెస్ ఏ విధంగా కుమ్మక్కు కాబోతుందో 1:1 వాళ్ళతోటి అవన్నీ మాకు బట్టబయలు చేయాల్సిన బాధ్యత నర్సింగ్ అడ్వకేట్ మీద ఉంది.
అంటే ఏం చెప్తారంటే ఒకవైపు మంత్రులు ముఖ్యమంత్రి మాట్లాడుతూ మేము 60,000 ఉద్యోగులు ఇచ్చేసినామంటున్నారు. గతంలో కూడా మీరు చెప్పారు అవి గత ప్రభుత్వం వేసినా వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ కొత్తగా మళ్ళీ మేము 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసినా ఉంటున్నారు. వచ్చిన ప్రభుత్వం సెటరేట్ అవుతూ ఉంది, సమయం కావాలా దేనికైనా అని చెప్పి ప్రభుత్వం నుంచి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి? స్టార్టింగ్లోనేమో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ప్రభుత్వం చెప్పిన దానికి ఇప్పుడు 2 సంవత్సరాలుగా వస్తుంది 4 లక్షల ఉద్యోగాలు రావాలి అన్న. మేము ప్రభుత్వాన్ని అర్థం చేసుకున్నాం అన్న. నువ్వు నిరుద్యోగ భృతి అన్న, నిరుద్యోగ భృతి ఇచ్చినవా? ఇగో ఇలానే నీ ప్రియాంక గాంధీ చెప్పారు కదా, చూడండి ఇక్కడ ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పారు? మంత్లీ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఆఫ్ 2K 4K అన్నది. ఇది అడిగినావా? నీ కాడ ఖాళీ బిందెలు ఉన్నాయని అడగలేదు. 5 వడ్డీ లేని రుణాలు ఇస్తామని ఏది అడగలేదు. ఇంకెంత కాంప్రమైజ్ కావాలి? నీకు సోయి లేదు అయాలు ఇవన్నీ ఇచ్చేటప్పుడు సోయి తప్పినవా? మీరు కాంగ్రెస్ వాళ్ళు పాచికల్లు దాగి మాట్లాడిర్రా, పాచికల్లు దాగి మేనిఫెస్టోలు చేసిర్రా? ఆ సోయి లేదా? ఇలా అడిగితే నిరుద్యోగులను ఇట్లా చేస్తారు. నీకు ఇచ్చిన ఆర్థికపరమైనటువంటి హామీలను నెరవేర్చబోతుంది. నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇస్తేనే చెయ్యకపోతుంది. ఇన్ని అన్న అప్పు ఇవ్వకపోతే మరి రాయాలి ఎందుకు తెలియదన్నా? వీటన్నిటిని మరి మీరు కూడా ఆ రోజు నువ్వేం లేవు కదా, ఎంపీ ఉన్నావు, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసినావు. నీ కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంది, మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అన్నిటిలలో ఉన్నారు, పద్దుల కమిటీలలో ఉన్నారు, అన్నిటిలలో ఉన్నారు. మీకు సోయి లేదా? ఇన్ని ఇస్తాం యాడ్ నుంచి ఇస్తామని సోయి లేదా? ఇవాళ నువ్వు ఇచ్చింది 10,000 ఉద్యోగాలు ఇచ్చి 50,000 ఉద్యోగాలను ఎట్ట చెప్పుకుంటావు ఈ కాంగ్రెస్ వాళ్ళు? అసలు నిజంగా ఇంత లత్కోరు చేయాలి. అసలు ఉద్యోగాలు ఇయ్యంరా అని చెప్పి అయిపోతుంది. ఇయ్యంది ఇచ్చినవని చెప్పుడు, ఇయ్యని నోటిఫికేషన్లకు మీరు నోటిఫికేషన్లు ఇస్తుంటే నిరుద్యోగులు మమ్మల్ని వద్దో మొర్రో అని మొత్తుకుంటారని ఈ సీఎం స్థాయిలో ఇంత పచ్చబద్దాలు ఆడితే ఎట్ట ఉంటుంది చెప్పరి? అసలు పోరగాళ్ళు లేస్తే వీళ్ళు అబద్ధాలు నేర్చుకుంటారు మిమ్మల్ని చూసి. అసలు జీవితాన్ని ఎవరు సత్యాలు పలకడిగా. మీరు ఇట్లా మాట్లాడుతున్న ప్రభుత్వం మేము అన్నీ చేసేసినామన్నట్టు అందాల పోటీలు ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. మీరేమో నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఇవ్వట్లేదని అశోక్ నగర్లో ధర్నా చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు? ఇగో ఇప్పుడు మాకు ఇస్తున్న ఈఎన్ పైసలు ఉన్నాయి కదా, ఆ ఈఎన్ పైసలతోటి ఇన్ని రోజులు తిని ఎంజాయ్ చేసారు కదా, ఆ అందాల బొమ్మల్ని చూసి వీళ్ళు ఎంజాయ్ చేస్తేందుకు తెచ్చుకున్నారేమో. ఎక్కడెక్కడో పోతే రాజకీయ నాయకులు అన్నీ బయటకు వస్తాయి కదా లీక్స్లు, అవన్నీ ఎందుకని అందాల బొమ్మలు తెప్పించుకొని వీళ్ళు ఇక్కడ మంచిగా బహిరంగంగా చూస్తున్నారేమో. వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి తెచ్చుకున్నారు, ఎంటర్టైన్మెంట్ పీసులు, దానికి అందాల పోటీలని పెట్టిర్రు. మీ వ్యక్తిగత జీవితాలలోకి మీరు రావట్లేరు. మీరు ఈ అందాల పోటీలను మేము ఆ విధంగా చూస్తున్నాం. మీకు ఎంటర్టైన్మెంట్ కొరకు బహిరంగంగా మంచిగా స్టేజీల మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి భంగిమలు, వాళ్ళు చేస్తున్నటువంటి వెకిలి చేష్టలు, వాళ్ళ అన్ని రకాలుగా 360 డిగ్రీలలో చూసి ఎంజాయ్ చేసిర్రు. మరి వీళ్ళు అవసరం లేదు. ఒకవైపు తెలంగాణలో క్రైమ్ రేట్ ఎక్కువ ఉన్నది, ఒకవైపు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఏర్పడ్డ తెలంగాణలో పసికందుల మీద కూడా మానభంగాలు జరిగినాయి, ఆడోళ్ళ మీద మానభంగాలు జరిగినాయి, ఎన్కౌంటర్లు జరిగినాయి. అలాంటి తెలంగాణ నేల మీద ఇలాంటివి వద్దు. నువ్వే అన్నావు కదా, తెలంగాణ తల్లి ఆభరణాలు ఈభరణాలు వేసుకుంటే తెలంగాణ తల్లి ఇంత అందంగా ఉండదు, ఇంత ఆభరణాలు ఉండదు. తెలంగాణ తల్లి ఒక బువ్వకు లేని తల్లి తెలంగాణ తల్లి, పేద తల్లిగా ఉంటుంది. అలాంటి పేద తల్లులకు అందాల పోటీలు ఎందుకు? అలాంటి పేద తందులు ఇలాంటి అందాల పోటీలను అడిగిరా? నీకు అవసరం ఉన్నప్పుడైతేనే అందాల తెలంగాణ తల్లి వద్దు, నీకు అవసరం లేనప్పుడైతేనే అందాల పోటీలు కావాలన్నా? ఈ తెలంగాణ బిడ్డలకు ప్రతీక ఎవరు? ఇవాళ ఏర్పడ్డ తెలంగాణ తల్లి, నువ్వు పెట్టినటువంటి తెలంగాణ తల్లి అనుకుంటావు. మరి అలాంటి తెలంగాణ తల్లి ప్రతీక ఉన్న కాడ ఈ అందాల పోటీలు ఎందుకు? కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఇది మోసమే. మీ అట్ట చూస్తే ఇది ఎంటర్టైన్మెంట్ ఎవరికి? నీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, నీ కాంగ్రెస్ కార్యకర్తలకు, నీ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఎంటర్టైన్మెంట్. నీ ఎంటర్టైన్మెంట్కి తెచ్చుకున్నటువంటి పోటీ. ఏం చెప్తావు? గ్రూప్ 1 సంబంధించి కావచ్చు, ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి మీరు డిమాండ్ చేస్తారు? ఒకటే డిమాండ్ చేస్తున్నావు అన్న, నోటిఫికేషన్స్ ఇవ్వాలి, అబద్ధాలు ఆడక్రి. ఒకళ్ళు ఇయ్యలేనంటే నేను ఇయ్యను, ఎలక్షన్స్ అప్పుడు ఇస్తా అంటే చెప్పేసి బరాబర్ చెప్పు. మాకు ఈ కొట్లాట ఉండదు, ఈ లొల్లి ఉండదు, ఈ ఆరాటం ఉండదు, మాట్లాడటం ఉండదు, మమ్మల్ని అరెస్ట్ చేసుడు ఉండదు, ప్రెస్ మీట్ అంటే గుంజుకపోయేది ఉండదు, మీకే కష్టాలు ఉండదు, ఎవరికి కష్టాలు ఉండవు, ఎవరి పైన అటు చేసుకున్నాం. ఒకటే ఇప్పుడు నిరుద్యోగులు మేము అడగక ముందే నోటిఫికేషన్లు ఆపిర్రు అన్నారు. అట్టనే రైతులు కూడా రైతు బంధు ఆపిర్రు అని చెప్పారు, వద్దన్నారు అనండి. రైతు భరోసా ఆపిర్రు అనండి, పింఛన్ వాళ్ళు వద్దని మొత్తుకున్నారనండి, అన్నీ చెప్పండి. ఎవ్వడం మర్చిపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఒక సభలో మాట్లాడుతూ అశోక్ నగర్లో ఉద్యోగాలు వద్దని ధర్నా చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు ఇచ్చేసినా మాకు టైం కావాలి, ఉద్యోగాలు మీకు వేయకండి అని మీరే అంటున్నారంట కదా. ఇక అందుకే చెప్తున్నాం కదా, మరి అదే చెప్పేస్తే ముఖ్యమంత్రి మాట్లాడిన వీడియో విన్నాము, ఆయన వీడియో కూడా ఉన్నది. ఇక ఎందుకులే ఆయనది కానీ ఇక ఏం లేదు, ఆయనకు చెప్పేది ఏంటంటే అదే చెప్తున్నాం. ఇగో
సగం చెడితే సంగీతం, పూర్తి చెడితే భాగవతం, భాగవతులు ఆడేటోడిని ఎవడు బాగు చేయలేడు. అదే చెప్పమని మా జీవితాలను బర్బాద్ చేయకరి. అరే బాబా మేము భాగవతులు ఆడుతున్నాం, అన్ని బరిబత్తలు తిరుగుతున్నాం, అన్ని బట్టబాజీ మాటలు మాట్లాడుతున్నాం, ఆ రోజు ఏదో తప్పైంది చెప్పినాం, మా కాడ ఆర్థిక పరిస్థితి ఇది ఇయ్యలేము, ఎన్నికల వేళ ఇస్తాం అని చెప్పండి. మా బతుకులు మేము బతుకుతాం అంతే. మీరు ఇస్తారని చెప్తే ఆశపడి అప్పులు చేసుకొని వచ్చి అశోక్ నగర్లో చదువుకోవడం ఇవన్నీ ఎందుకు? ఎట్లా నువ్వు గవర్నమెంట్ హాస్టల్ లేవు, స్టడీ సర్కిల్ లేవు, జీవితాలను ఆగం చేయొద్దు. ఏదో ఒకటి ఇస్తా అని చెప్పి, ఇవ్వకుండా ఇయ్యనని చెప్పు, ఏదో ఒకటి క్లియర్ కట్గా చెప్పు. దోబుచ్చులాటొద్దు అన్నది దుర్మార్గం. అరే అన్న రావులన్న మేము కూడా ఎస్సీలమే, మేము కూడా ఎస్టీలమే, మేము కూడా బీసీలమే. ఈ 29 జీవోకి అగెనిస్ట్ కొట్లాడేది నోటిఫికేషన్ల గురించి అయినా మేము కొట్లాడేది ఎస్సీ ఎస్టీలమే. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీలకు ఒక ఉన్నతంగా ఎదగాలంటే రాజకీయంగా అంత అవకాశాలు రావు. వచ్చే అవకాశం ఈ ఉన్నతమైన గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాల ద్వారానే. ఇటు ప్రిపేర్ అయ్యేది మేమే కొట్లాడుతున్నాం. అలాంటిది ఉంటే మేమే మాట్లాడాం. ఆ తప్పుల వల్ల మేమే నష్టపోయినాం. కాబట్టి కోటి ఉమెన్స్ కాలేజ్ మీద మేమే ఫస్ట్ ఎలిగేషన్ చేసింది. ఆయన ఎలిగేషన్ చేయలే, ఫస్ట్ మేమే చేసినాం. కాబట్టి దీనిని మీరు ఆ విధంగా చూసి అట్రాసిటీ కేసు పెట్టి బెదిరించి మాకెవడు అండగా లేకుండా నెక్స్ట్ మమ్మల్ని బెదిరించి ఉద్యమాన్ని ఆపుతాము, కోర్టులలో గెలవకుండా చేస్తాం, మా కోర్టులలో ఎవడు అండగా రాకుండా చూడాలని చూస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త. వాళ్ళకు అడ్డంగా మేము ఉంటాం. ఈ విషయాన్ని మేము ఇష్యూ బేస్డ్గానే చూస్తున్నాం. మిమ్మల్ని వదిలిపెట్టి ఏదో మేము రెడ్డిల సంకరణ జారినమనో వాళ్ళ మోచేతి నీళ్లకు మేము ఆశపడ్డామనో కాదు. ఆ విధంగా చూస్తే మాత్రం జాగ్రత్తనే చెప్తున్నాం. ఇది పరిస్థితి. నిరుద్యోగులకు అండగా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, పార్టీ నేతలు చాలామంది గ్రూప్ 1 సంబంధించి స్పందించారు. దాంతోపాటు పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా మరి కేసు కావడం జరిగింది. దీన్ని మరి వ్యతిరేకిస్తూ ఉన్నారో అవి ఎవరైతే కేసు పెట్టినారో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకి సంబంధించి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఉద్యోగాలు కావచ్చు, ఇస్తామని చెప్పినటువంటి హామీలు కావచ్చు, అవన్నీ కూడా అమలు చేయాలి. మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ అశోక్ నగర్లో ఉద్యోగాలు వద్దు అని చెప్పి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఆపండి అని చెప్పి ముఖ్యమంత్రి స్వయాన మాట్లాడి అక్కడ ఉద్యోగాలు మాకు ఇవ్వకూడదు, ఇప్పుడు టైం కావాలని చెప్పి ధర్నా చేస్తూ ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి అక్కడ అట్లా మాట్లాడితే, ఇక్కడ అశోక్ నగర్ సెంటర్లో మాత్రం నిరుద్యోగ జేఏసీ నాయకులు మాత్రం మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు రావట్లేదు, ఉద్యోగాలు ఎప్పుడు వేస్తారని చెప్పి వీళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ కట్గా మరి అమలు చేయాలి, నోటిఫికేషన్లు జారీ చేయాలి. అదేవిధంగా మాకు మద్దతుగా నిలిచి ఏదైతే గ్రూప్ 1 సంబంధించి కావచ్చు, మాకు ప్రాబ్లమ్స్ వస్తే వచ్చినటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, వాళ్ళపైన ఈ విధంగా చర్యలు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ వెనకాల వాళ్ళ ముందు మేము ఉంటాం, నిరుద్యోగులం ఉంటాం అంటూ కూడా నిరుద్యోగ జేఏసీ జనార్దన్ చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్ మిరెడ్డి, హైదరాబాద్.